మనిషి జీవితంలో నాలుక అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈ నాలుక విషయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఒక ప్రత్యేకమైన రీతిలో నీతో మాట్లాడుతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. నాలుక ఒక మనిషి జీవితంలో చాలా అమూల్యమైనది, చాలా విలువైనది. ఈరోజు నాలుక విషయంలో దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో నీతో, నాతో, మనతో, మనందరితో మాట్లాడబోతున్నాడు. యాకోబు పత్రిక 3:6 చదువుడాడు. నాలుక అగ్నియే, నాలుక అగ్నియే. నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేయుచు ప్రకృతి చక్రమునకు చిచ్చుపెట్టును. హల్లెలూయా. అది నరకము చేత చిచ్చు పెట్టబడును. హల్లెలూయా. కృప కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నాలుక అగ్ని అయి ఉన్నది అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. నాలుక ఒక వ్యక్తిని నాశనము చేయొచ్చు, నాలుక ఒక వ్యక్తిని మంచిగా సరిదిద్దొచ్చు. ఈ నాలుక చాలా అమూల్యమైనది ప్రియమైనటువంటి దేవుని జనాంగమా. ఒక డాక్టర్ దగ్గరికి మనం వెళ్ళగానే డాక్టర్ ఏం చూస్తాడు? మొట్టమొదటిగా నాలుక చూస్తాడు. నాలుక చూసి ఆ టార్చ్ లైట్ నాలుక వైపు చూసి ఫస్ట్ వెళ్ళగానే నాలుక చూస్తాడు. ఎందుకంటే ఒక మనిషి శరీరంలో నాలుక అనేది చాలా ప్రాముఖ్యమైనది ప్రియమైనటువంటి దేవుని జనాంగం. ఈ వచనము చూస్తే మరొకసారి ఆ వచనాన్ని చదవండి. యాకోబు పత్రిక 3వ అధ్యాయం తెరవండి, బైబిల్స్ తెరవండి అందరూ. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం చదవండి. నాలుక అగ్నియే. నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేయుచు ప్రకృతి చక్రమునకు చిచ్చుపెట్టును. అది నరకము చేత చిచ్చు పెట్టబడును. మృగ పక్షి సర్ప జలచరములలో ప్రతి జాతియు నరజాతి చేత సాధు కాజాలను సాధు అయ్యను గాని ఏ నరుడును నాలుకను సాధు చేయనేరడు. అది మరణకరమైన విషముతో నిండినది, అది నిర్గళమైన దుష్టత్వమే. హల్లెలూయా. దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము. దీనితోనే దేవుని పోలికగా పుట్టిన దీనితోనే తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము. దీనితోనే తండ్రి అయిన ప్రభువుని స్తుతిస్తాము. దీనితోనే దేవుని పోలికగా పుట్టిన దేవుని పోలికలో పుట్టిన మనుష్యులను శపిస్తాము. ఒక నోటి నుండి ఆశీర్వచనమును, ఒక నోటి నుంచి ఆశీర్వాదములను, శాపవచనమును, శాపగ్రస్తములను బయలువెళ్ళును. హల్లెలూయా. ఇదే నోటితో యేసయ్యా గొప్ప దేవుడా, ధవలవర్ణుడా, రత్నవర్ణుడా, 10,000లో అతి సుందరుడైన యేసయ్యా అని స్తుతిస్తాం. అదే నోటితో ఇటు చూడండి, అందరు ఇటు చూడండి, అర్థమవుతానే. ఇదే నాలుకతో యేసయ్యా స్తోత్రం, యేసయ్యా స్తోత్రం, యేసయ్యా స్తోత్రం, గొప్ప దేవుడా స్తోత్రం, ధవలవరుడా స్తోత్రం, స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా, గొప్ప దేవుడా యేసయ్యా అని అంటాం. అదే నాలుకతో ఏమంటా
ABC D. నా సైగలు అర్థమవుతున్నాయి మీకు? ఎంతమందికి అర్థమవుతున్నాయి? అబ్బో, హడావుడి మీకు అర్థం కాలే? కృప కలుగును గాక. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, అదే నోటితో ఆయురారోగ్యాలతో వర్ధిల్లుదువు గాక. నాశనమైపోతావురా నువ్వు, పాడైపోతావురా నువ్వు, పతనమైపోతావురా నువ్వు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, నీ నాలుక ఎటువంటి నాలుకైనా తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామములో బాప్తిసము పొందుకున్న తర్వాత యేసు నామములో ఈ నాలుక నుంచి ఆశీర్వాద వచనములే రావాలి. కొట్టు గట్టిగా చబల్లో హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక. ఓన్లీ స్తుతులు రావాలి. స్తుతులు స్తుతులు స్తుతులు. ఆయనను స్తుతించే నాలుక, ఆయనను ప్రార్థించే నాలుక, ఆయనను కొనియాడే నాలుక. ఈ నాలుకతో ఎటువంటి మాటలు వస్తున్నాయో ఎవరు చెప్పినా చెప్పకపోయినా నీ హృదయం చెప్తుంది. ఎవరు చెప్తారు డాడీ? ఎవరు చెప్తారు? చెప్తుందా లేదా? అబ్ క్యా కర్ రే, మేరకు మాలూమ్ అంటది. ఏంటిది? మనస్సు. హల్లెలూయా. నేను మాట్లాడేది ఎవరు వినట్లేదు. నేను మాట్లాడేది నా పక్కన వాళ్ళే వింటున్నారు. నేను మాట్లాడేది నా పిల్లలే వింటున్నారు. నేను మాట్లాడేది నా భార్య వింటుంది. నేను మాట్లాడేది నా భర్త వింటున్నారు. ఎవరు వినట్లేదు అనుకుంటున్నావేమో? 365 days నీ చుట్టూ నా దేవుడు సీసీ కెమెరాలను అమర్చాడు. కొట్టు గట్టిగా చబళ్ళ, కొట్టు గట్టిగా చబళ్ళ. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆశీర్వదించే నాలుకగానే ఉండాలి. ఆమేనండి. ఆశీర్వదించే నాలుకగానే ఉండాలి. ప్రార్థించే నాలుకగానే ఉండాలి. పాటలు పాడే నాలుకగానే ఉండాలి. కొంతమంది పాటలు పాడే నాలుక కింద ఇంకేదో ఎత్తారు. పాటలు పాడే నాలుక పైన ఇంకేదో ఎత్తారు. ఏమేస్తారు? కర్నూలు, నెల్లూరు, రాయచూరు, బీదర్ అటువైపు పోతే నేను ప్రతి సిస్టర్స్ పనులన్నీ కూడా నల్లగా, అమ్మ ఏంటి మీ పనులన్నీ నల్లగా ఉన్నాయంటే, నేను గుట్కా తింటా, లేకపోతే ఇంకేదో తింటా, తంబాకు తింటా. తంబాకు తినే నోరుతో నువ్వు చర్చికి వచ్చి ఏం చేస్తావు? తంబాకు తినే తంబాకును నోటో వేసుకొని యేసయ్యా అంటే ఈ కప్పు దాడుతుందా పైకి? చెప్పండి. తంబాకు తినుకుంటూ, గుట్కాలు తినుకుంటూ నువ్వు మందిరానికి వచ్చి ఏం సాధిస్తావు? ఏం సాధించలేవు. బూతులు మాట్లాడుకుంటూ, విచ్చలవిడిగా బూతులు మాట్లాడుకుంటూ ఎన్ని రోజులు మందిరానికి వచ్చినా నీ జీవితంలో ఫలింపు ఉండదు. నాలుక విషయములో చాలా జాగ్రత్తగా ఉండాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 25 నుంచి చదువుతాడు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం. మనము ఒకరికొకరము అవయవములై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతి వారును తన పొరుగు వారితో సత్యమే మాట్లాడవలెను.
కోపపడుడి గాని పాపము చేయకుడి. తమ పొరుగు వారితో ఏం మాట్లాడాలి? సత్యం మాట్లాడాలి. అబద్ధాలు మాట్లాడడానికి వీలు లేదు. భార్యతో అబద్ధం మాట్లాడడానికి వీలు లేదు. భర్తతో అబద్ధం మాట్లాడడానికి వీలు లేదు. దేవుని మందిరానికి వస్తున్నటువంటి నీవు, దేవుని సన్నిధికి వస్తున్నటువంటి నీవు, ప్రార్థన జీవితం కలిగి ఉన్నటువంటి నీవు, నీ జీవితములో అబద్ధం అనేది ఉండడానికి వీలు లేదు. సత్యమే మాట్లాడాలి. కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. సత్యమే మాట్లాడాలి. చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి గట్టిగా. సత్యం మాట్లాడు. ఏం మాట్లాడాలి? మొన్న వీడు ఘనమైన కార్యం చేశాడు. నా పెద్ద కొడుకు మార్కులు వచ్చినాయి. వీడికి ఇంత మార్కులు ఎక్కడి నుంచి వచ్చినాయి రా అని నేను అనుకున్నా. ఇంత మార్కులు వీడికి ఎట్లొచ్చినాయి? మనోడు అంతంత మాత్రం కదా, వీడికి ఇన్ని మార్కులు ఎట్లొచ్చినాయి అని నేను అనుకున్నా. ఏం చేశాడు తెలుసా? చెప్పాలా? డైరీలో దిద్దుకున్నాడు. మా ఏంట్రా ఇన్ని మార్కులు వచ్చినాయి? ఏంట్రా ఏం చేసినావు అంటే, అక్కడ మేడం పట్టేసుకుందా, నువ్వు పట్టేసుకున్నావా? ఎవరు పట్టుకున్నది? నువ్వా లేకపోతే వాళ్ళ మేడమా? వాళ్ళ మేడం. పాపం ఎక్కువ మార్కులు అంటే ఆ మార్కుల కంటే ఎక్కువ వేసుకున్నావా? పేపర్ మొత్తం కౌంట్ చేస్తుంటే దానికంటే ఎక్కువ వస్తుందట. ఏంట్రా అనగానే, మేడం నేనే దిద్దేసుకున్నా మేడం. అంటే అంత చిన్న వయసులో అబద్ధం ఆడాడు. అది దేవునికి ఇష్టమైనది కాదు. అది దేవునికి వ్యతిరేకమైనది. దేవుడు నీకు 10 మార్కులు వస్తే 10 మార్కులు లెక్కనే ఉండాలి. ఆమేనన్నాడు. హల్లెలూయా. 10th నేను హిందీ ఫెయిల్ అయినా, నేను అది చెప్పుకోవడానికి దమ్ముగా. ఆమేనన్నాడు. 10th హిందీ ఫెయిల్ అయినా నేను, మళ్ళీ సప్లిమెంటరీ మళ్ళీ ఎన్ని మార్కులతో? 20 మార్కులతోనే పాస్ అయినా. బార్డర్ మార్క్స్ తోనే పాస్ అయినా. అబద్ధం, ఒక అబద్ధం ఆడితే దానికి ఎన్ని అబద్ధాలు ఆడాలా? చెప్పండి సార్. ఒక అబద్ధం ఆడితే ఎన్ని అబద్ధాలు ఆడాలా? ఒక అబద్ధానికి ఇంకా కొన్ని అబద్ధాలు ఆడాల్సి వస్తుంది. అబద్ధాలు దేవుని అభిషేకం కాదు, అది లూసిఫర్ అభిషేకం. కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా. అదే వచనం చదువు నెక్స్ట్. అబద్ధాలు ఆడకూడదు. కోపపడుడు గాని పాపము చేయకుడి. కోపపడుడు గాని పాపం చేయొద్దు. సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. క్యాజువల్ గా కోపం ఉప్పు తినే వాళ్ళకి, పప్పు తినే వాళ్ళకి, కారం తినే వాళ్ళకి, మా మాధవ్ గారి లెక్క కోపం ఉంటుంది. కొంతమందికి ఎట్లా కోపం ఉంటుంది తెలుసా? కొంచెం ఇటు సరుగు అనుకో, ఎలా అమ్మా కొంచెం జరుగు చూద్దాం, ఎలా కనపడుతున్నా నీకు? అలాంటి చెల్లెళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? అమ్మా అలాంటి తల్లులు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? అలాంటి తమ్ముళ్ళు ఎవరైనా ఉన్నారా? కొన్ని కుటుంబాలలో ఏదైనా విషయం, భార్య విషయం షేర్ చేసుకుందామంటేనే, అమ్మా మీ ఆయనకు చెప్పినామంటే బాబోయ్ బాగా కోపిస్తండి, అందుకనే చెప్పలేదండి. కోపం సాధారణంగా ఉంటది, కానీ
దేవుని వాక్యం ఏం చెప్తుండేదంటే సూర్యుడు హస్తమించే వరకు కోపం ఆగిపోవాల. కొట్టు గట్టిగా చబళ్ళ. హల్లెలూయా హల్లెలూయా. కుటుంబాలలో కోపాల వల్ల కుటుంబాలు కుప్ప కూలిపోతాయి. కోపం వల్ల కుటుంబాలు ఎడారిలైపోతాయి. కోపం వల్ల కోర్టు కేసులలో కుటుంబాలు విడాకులు, కుటుంబాలు ఎడారైపోతున్నాయి, గృహాలు ఎడారిగా మారిపోతున్నాయి. దీనంతటికి కారణం ఏంటి తెలుసా? కోపం. తగ్గింపు లేదు, గర్వం. డిగ్రీ అడ్డొస్తుంది. కొంతమంది తెలుసా, నా హెయిర్ ఏంటి, వాడి హైట్ ఏంటి, వాడి అందం ఏంటి, నా హెయిర్ అందం చూడు, జుట్టు అందం అంట. గట్టిగా ఒక్క డెంగ్యూ జ్వరం వస్తే మొత్తం ఊడిపోతుంది. ఒక్క టైఫాయిడ్, గట్టిగా ఒక్క టైఫాయిడ్ జ్వరం వస్తే మొత్తం చుట్టూ ఊడిపోతుంది. హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగం, జుట్టును చూసి గర్వం, డబ్బును చూసి గర్వం, అందాన్ని చూసి గర్వం, ఆస్తులను బట్టి గర్వం, పొగరు, కోపం. నేనెక్కడ, నా ఆస్తి ఏంటి, నా కులం ఏంటి, ఆ గర్వమును బట్టి ఈరోజు కుటుంబాలు కుప్ప కూలిపోతున్నాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు ఎవరివైనా కావచ్చు, ఆ కోపము ఎటువంటి కోపమైనా సూర్యుడు హస్తమించే వరకు యేసు నామంలో కోపము చల్లారిపోవాల. కొట్టగట్టిగా చెబుళ్ళ. హల్లెలూయా హల్లెలూయా. చదువుడాడు నెక్స్ట్. మనము ఒకరికొకరము అవయములై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పొరుగు వానితో సత్యమే మాట్లాడవలెను. ప్రతి ఒక్కరితో సత్యమే మాట్లాడాలి. ప్రతి ఒక్కరితో సత్యమే మాట్లాడాలి. చదువుతాడు. కోపపడు గాని పాపము చేయకుడి. సూర్యుడు అస్తమించు వరకు 25 నుంచి 32 వరకు చదవాలా? అపవాదికి చోటియకుడి. దొంగిలివాడు ఇక మీదట దొంగిలిక అక్కరగల వానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయుచు కష్టపడవలెను. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు గాని. ఇదిగోండి, అది క్లియర్ గా చదవండి డాడీ. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు గాని. పలకాలి. అక్కడ ఆగండి డాడీ. అవసరమైనప్పుడు వారికి అనుకూలమైనటువంటి వచనాన్నే పలకాలి. అవునంటారా కాదంటారా? కొంతమంది ఏం చేస్తారు తెలుసా? సుటిపోటి మాటలు. అక్కడ మాటలు అవసరం ఉండవు. ఆ సిచ్యువేషన్ లో ఆ మాటలు అవసరం ఉండవు. వారిని గాయపరచాలి, వాళ్ళని బాధపరచాలి, వారిని ఇబ్బంది పెట్టాలి. ఆ మాటతో కుచ్చాల, ఆ మాటతో వారిని ఇబ్బంది పెట్టాలి అని అవసరము లేని దగ్గర వారిని బాధ పెట్టడం కోసం కొన్ని మాటలు మాట్లాడుతూ ఉంటారు. యేసు నామంలో అటువంటి మాటలకు విడుదల ప్రకటిస్తున్నాను. యేసు నామంలో గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా హల్లెలూయా. అమ్మా బాగున్నావా అమ్మా అంటే ఏం బాగుంటాంలే, మీ అంత గొప్పోళ్ళం కాదుగా.
సువార్తమ్మ బాగున్నావా అంటే, ఎవరు నువ్వు, నడవ ఇక్కడి నుంచి అంటే, మన మాటలు, మన నోట్లో నుంచి పలికే ప్రతి మాట ఆశీర్వాద వచనాలే ఉండాలి తప్ప ఒకరిని ఇబ్బంది పెట్టే మాటలు మనం మాట్లాడొద్దు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. చదువు. అనుకూల వచనమే పలుకుడు గాని దుర్భాష ఏదైనను మీ నోట రానీయకుడి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించుడి. ఒకరి ఎడల ఒకరు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. గట్టిగా చప్పట్లు కొట్టాల. గట్టిగా హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా స్తోత్రం, యేసయ్యా స్తోత్రం అని ఎంత ప్రార్థన చేసినా, నువ్వు గనక ఒకరిని క్షమించకపోతే నువ్వు క్షమించబడలేవో. నువ్వు క్షమించబడాలి అంటే నువ్వు క్షమించాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. నువ్వు దుర్భాషలు ఆడడం ద్వారా, నువ్వు అబద్ధాలు ఆడడం ద్వారా, నువ్వు పూతి మాటలు మాట్లాడే మాటల ద్వారా వీళ్ళు ఎందుకు అటు ఇటు తిరుగుతున్నారు? ఓకే, ఇప్పటికి 10 సార్లు తిరిగాడు ఆయన, ఒక్క వాలంటీర్ లేడా? నేను ఎట్లా వాక్యం చెప్పాలా? ఆయన 10 సార్లు తిరిగాడు. ఇప్పుడు ఆయన హల్లెలూయా, కృప కలుగును గాక. కూర్చో. జనాలు అటు ఇటు తిరిగితే వాక్యం చెప్పలేము. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. దేవుడు మిమ్మల్ని దర్శిస్తున్నాడు. పదే అబద్ధాలు ఆడడం, పదే ఈ నోటితో బూతులు మాట్లాడడం, మళ్ళీ యేసు ప్రభుని నమ్ముకున్నామని చెప్పడం. దేవుడు అటువంటి వారిని చూసి దుఃఖపడుతున్నాడు. దేవుడు అటువంటి వారిని చూసి బాధపడుతున్నాడు. దేవుడు అటువంటి వారిని చూసి సిగ్గుపడుతున్నాడు. ఈరోజు ఈ మందిరంలో ఉన్న ప్రతి చెల్లిని బట్టి, ప్రతి తమ్ముడిని బట్టి, ప్రతి ప్రియ దేవుని జనాంగమా, మిమ్ములను బట్టి నా దేవుని నామానికి ఘనత వస్తుందా? మిమ్ములను బట్టి నా దేవుని నామానికి మహిమ వస్తుందా? లేదా మిమ్మును బట్టియే కదా నా నామము హేళన పరచబడుతుంది అని చెప్పి హేళన పరచబడుతుందా? నీ కుటుంబము ద్వారా, నీ గృహము ద్వారా, నీ ఆత్మీయ జీవితము ద్వారా నా దేవునికి మహిమ వస్తుందా? లేదా మందిరానికి వస్తూ తాగి పొర్లుతున్నావా? లేదా మందిరానికి వస్తూ బూతులు మాట్లాడుతున్నావా? బోరింగ్ ఉందనుకోండి. బోరింగ్ ఉందా మీ దగ్గర? బోరింగ్ లేదా? బోరింగ్ ఉందా? బోరింగ్ లేదు. ఏముంది ఇప్పుడు? నల్లాల దగ్గరికి పోతారా మీరు? లేదా డైరెక్ట్ ఇంట్లోకి వచ్చేసినాయి కదా, అన్ని ఇంట్లోకి వచ్చినాయి. ఎక్కడైనా కలుపు తీస్తున్నారనుకోండి, ఆ కలుపు దగ్గర మాట పెరుగుతుంది. చర్చికి వచ్చే చెల్లెలతో గొడవలు పెట్టుకుంటున్నారు. ఆ పాపం ఆమె అన్యురాల కంటే ఎక్కువ బూతులు మాట్లాడతారు మనోళ్ళు. ఒక చెల్లి అంటది, ఏమే చెల్లెమ్మా, నువ్వు మందిరానికి వెళ్తున్నావు కదా, నువ్వు యేసు ప్రభుని నమ్ముకుంటావు కదా,
నువ్వు యేసు ప్రభుని నమ్ముకున్నావు కదా, యేసు ప్రభుని నమ్ముకున్న నీవు ఇంత బూతులు మాట్లాడుతున్నావు, నీ వల్ల దేవునికి అవమానం వస్తుంది కదా. ఎవరంటారు ఈ మాట? చర్చికి రాని వాళ్ళు అంటారు. అయితే నేను వాళ్ళకి చెప్పేది ఏంటంటే, అసలు ఆ బూతులు మాట్లాడే వాళ్ళు క్రైస్తవులే కాదు. అసలు బూతులు మాట్లాడే వాళ్ళు క్రైస్తవులు కాదు. వాళ్ళు లూసిఫర్ బిడ్డలు, లూసిఫర్ సంతానం వాళ్ళు. ఆ లూసిఫర్ సంతానము కాబట్టే లూసిఫర్ నోట్లో ఉండవలసినటువంటి మాటలు ఉన్నాయి. మనం ఏమనుకుంటాం? నేను దేవుని బిడ్డని, బైబుల్ పట్టుకున్నాం, చర్చ్కి వెళ్తున్నాం. నువ్వు క్రైస్తవురాలు అయితే కదా, అసలు నువ్వు క్రైస్తవుడు అయితే కదా, నువ్వు ప్రార్థన చేస్తే ఈ కప్పు కూడా దాటదు. కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు మందిరానికి మనం వెళ్తున్నామంటే మన ద్వారా అనేక మంది రక్షణలోకి రావాలి. మనం మందిరానికి వెళ్తున్నామంటే మన ద్వారా అనేక మంది మారు మనసు పొందాలి. ఒకరోజు ఇల్లందెళ్తే ఏరా ఎందుకు మందిరానికి రావట్లేదు నువ్వు అంటే, పాపం భార్య కోసం ఈయన మారిండు. ఆయన మందిరానికి వెళ్తున్నాడు. భార్య మానేసింది. భార్య మానేస్తే భార్య బూతులు మాట్లాడడం. ఇప్పుడు వీడు కూడా మానేసిండు. ఎందుకురా మందిరానికి ఎందుకు రావట్లేదురా అంటే, నన్ను మార్చింది ఆమెనే బండ బూతులు మాట్లాడుతుంది. ఇంకా నేనేం వెళ్ళాలా చర్చికి? వెళ్ళి ఏం చేయాలా? ఈరోజు నా చెల్లెళ్ళారా, నా తమ్ముళ్ళారా, ప్రియ దేవుని జనాంగమా, మీ ద్వారా మీ భర్త మారు మనసు పొందాలి. నీ భర్త త్రాగుతున్నాడో, నీ భర్త తిరుగుతున్నాడో, ఈరోజు ఆ భర్త కొరకు కన్నీటి ప్రార్థన జీవితం నీలో ఉందా? నీ భర్త త్రాగుతున్నాడు, నీ భర్త తిరుగుతున్నాడు. ఈరోజు నీ భర్త కోసం కన్నీటి ప్రార్థన చేయలేకపోతున్నావు. నీ భర్త కొరకు యేసయ్య పాదాలు పట్టుకొని గోచాడలేకపో. ఈరోజు ఈ మాటలు వింటున్నా ప్రియ దేవుని జనాంగమా, నువ్వు ఎవరివైనా కావచ్చు, నీ కన్నీటి ప్రార్థనే నీకు బలము. కొట్టు గట్టిగా చెప్పల్లో. కృప కలుగును గాక. ఈరోజు ఆ బూతి మాటలు నీలో ఉండవలసింది లేదు. ఒకసారి గుండె మీద చేసుకొని, అన్నయ్య నేను బూతి మాటలు మాట్లాడట్లేదన్నా అని చెప్పగలిగే వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? నేను బూతి మాట మాట్లాడట్లేదు అన్నవారు చేతులు చూపెట్టాడు. 1 2 3 4 5 6 7 8 9 10 11 ऊपर से भगवान देख रहा रे. आमेन. మాట్లాడుతున్నాను. నాలుక కోస్తాడు దేవుడు, జాగ్రత్త. హల్లెలూయా. ఈ మాటలు మీ జీవితంలో నెరవేర్చబడాలి. ఈ బూతులు మాట్లాడుకుంటూ దేవుడు స్వస్థత ఇస్తాడా? దేవుడు మంచి ఆరోగ్యం ఇస్తాడా? ఈ బూతులు నీలో ఉంటే దేవుడు నీలో ఉంటాడా? ఈ లూసిఫర్ నీలో ఉంటే దేవునికి నీ గుండెలో స్థానం ఉంటుందా? ఆ లూసిఫర్ నీలో ఉంటే వెలుగుకు చోటు లేదు. ఆ చీకటి
మా చీకటి ఉన్న దగ్గర వెలుగుంటుందా? నా మాటలు అర్థమైతేనే. చీకటి ఉన్న దగ్గర వెలుగుంటుందా? ఉంటుందా? ఉంటుందా? ఉండదు. ఎందుకు? అక్కడ చీకటి ఉంది కాబట్టి. చీకటి మీలో నుంచి వెళ్ళిపోవాలంటే మీరు లేచి వెళ్ళి బెడ్ లైట్ అయ్యాలి. లైట్ వేసినప్పుడు లైట్ వెలుగుతుంది. ఆమేనండి. అప్పుడు చీకటి వెళ్ళిపోతుంది. యేసు నామంలో మీ గుండెలలో, మీ నాలుకలలో ఉన్న చీకటి యేసు నామంలో పారిపోవును గాక. కొట్టు గట్టిగా చప్పట్లు, కొట్టు గట్టిగా చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా. చదువుడే హల్లెలూయా, హల్లెలూయా. 32వ వచనం. కృప కలుగునుగా. ఈరోజు నాలుక ద్వారా ఏదైతే నువ్వు విత్తుతున్నావో అదే కోస్తాం. చెప్పండి, నాలుక ద్వారా ఏమైతే విత్తుతున్నావో. కమలాకర్ బ్రదర్ నాశనం అయిపోవాలా, లేకపోతే ఇస్సాకు బ్రదర్ నాశనం అయిపోవాలని నేను కోరుకున్నాను అనుకో, ఆ నాశనం నా మీదకి వస్తుంది. రాఘవయ్య నాశనం అయిపోవాలనో, ఈ బిల్లుడు తండ, ఈ అమ్మ పేరేంటి? మీ పేరేంటమ్మా? లక్ష్మి నాశనం అయిపోవాలనో, హడావిడి నాశనం అయిపోవాలనో, లేకపోతే ప్రేమ నాశనం అయిపోవాలని నేను కోరుకున్నాను అనుకో, ఈ నాలుకతో నేను కోరుకుంటే అదే నాశనం నా మీదకి వస్తుంది. ఇది సత్యం. గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఏదో మందిరానికి వెళ్తున్నామంటే వెళ్తున్నాం, నేను క్రైస్తవుణ్ణి అంటే సరిపోతుందా? చెప్పండి. మెడలో గోల్డ్ సిల్వ వేసుకుంటే సరిపోతుందా? చేతిలో ఈ బైబుల్ ఉంటే సరిపోతుందా? చేతిలో బైబుల్ ఉంటే సరిపోతుందా? మెడలో గోల్డ్ సిల్వ ఉంటే సరిపోతుందా? సరిపోదు. హల్లెలూయా. 32.5 సంవత్సరాలు బ్రతికాడు యేసయ్య. 3.5 సంవత్సరాల పరిచర్య. యేసయ్య చేసిన పరిచర్య 3.5 సంవత్సరాల పరిచర్య. ఆ 3.5 సంవత్సరాల పరిచర్యలో ఎప్పుడు చూసినా ప్రేమ, ఆప్యాయత, ఆదరణ. చెప్పండి, యేసయ్యలో ఏం చూసినాం మనం? ప్రేమ. చెప్పండి గట్టిగా. ప్రేమ, ఆప్యాయత, ఆదరణ. యేసయ్యలో మనం చూసాం. గట్టిగా చప్పట్లు కొట్టాలి. గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యని నమ్ముకున్న మనం మనలో కూడా అదే ప్రేమ ఉండాలి. ఆమేన్ అనట్లేదు మీరు? నేను ఎవరినైనా క్షమిస్తా కానీ ఆ లక్ష్మిని మాత్రం క్షమించను. మనం అంటాం, నేను ఎవరినైనా క్షమిస్తా కానీ రాఘవయ్యను క్షమించను. నేను ఎవరినైనా క్షమిస్తాను కానీ అభిగాన్ని మాత్రం నేను క్షమించను. మనం అనుకుంటాం, ఎవరినైనా క్షమిస్తాను కానీ మా చెల్లి ముఖం ఇంకొకసారి చూడను. ఈ మాట వచ్చిందంటే నువ్వు క్రైస్తవుడివి కావు. ఈ మాట నీలో వచ్చిందంటే ఇది రియల్ క్రిస్టియన్ పద్ధతి కాదు. నువ్వు యేసయ్య బిడ్డగా మారాలి అంటే, యేసయ్య వారసత్వాన్ని నువ్వు పుంజుకోవాలి అంటే నువ్వు యేసయ్యలాగా మారిపోవాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. కొట్టు గట్టిగా చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను ఇలా ముట్టుకుంటే ప్రేమ, నిన్నిలా తాకితే ప్రేమ, నీ ముఖం మీద ఉమ్ము వీసిన ప్రేమ, నీ గల్ల పట్టుకొని నిన్ను నెట్టేసిన ప్రేమ.
ఛీ నువ్వు ఒక దొంగవురా అన్నా ప్రేమ, ఆ ప్రేమ యేసయ్య ప్రేమ. హల్లెలూయా. పదములు చాలని ప్రేమ ఇది, వర్ణనిది. కరములు చాపి నిన్ను కౌగలించి పెంచిన కన్నవారి కంటే ఇది మిన్నైన ప్రేమ. వారిని సహితము కన్న ప్రేమ. కళ్ళు మూసుకుందాం, ప్రేమ ఇది యేసు ప్రేమ. ప్రేమ ఇది తండ్రి ప్రేమ. ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ. కలువరి ప్రేమ. ప్రేమ ఇది యేసు ప్రేమ. ప్రేమ ఇది తండ్రి ప్రేమ. ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ. కలువరి ప్రేమ. నవమాసము మోసి ప్రయోజకులను చేసిన కన్న బిడ్డలే నిన్ను వెలివేసిన. కన్న బిడ్డలే వెలివేసిన. నవమాసము మోసి ప్రయోజకులను చేసిన కన్న బిడ్డలే నిన్ను వెలివేసిన. తన కరములు చాపి ముదిమి వచ్చు వరకు నిన్నెత్తుకొని ఆదరించు ప్రేమ. ఆవేదనంత తొలగించి ప్రేమ. ప్రేమ ప్రేమ ఇది యేసు ప్రేమ. ప్రేమ ఇది తండ్రి ప్రేమ. ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ. కలువరి ప్రేమ. ప్రేమ ఇది యేసు ప్రేమ. ప్రేమ ఇది తండ్రి ప్రేమ. ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ. కలువరి ప్రేమ. పదములు చాలని ప్రేమ ఇది. స్వరములు చాలని వర్ణనిది. పదములు చాలని ప్రేమ ఇది. స్వరములు చాలని వర్ణనిది. కరములు చాపి నిన్ను కౌగలించి పెంచిన కన్నవారి కంటే ఇది మిన్నైన ప్రేమ. వారిని సహితము కన్న ప్రేమ. ప్రేమ ఇది యేసు ప్రేమ. ప్రేమ ఇది తండ్రి ప్రేమ. ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ. కలువరి ప్రేమ. పదములు చాలని యేసయ్య ప్రేమ. ఆ 33 సంవత్సరాలు బ్రతికాడు, 3.5 సంవత్సరాలు పరిచయం చేశాడు. ఎప్పుడు చూసినా ప్రేమ, ప్రేమ, కనికరము, ఆప్యాయత. కుష్టు రోగులను ఇటు చూడండి, కుష్టు రోగులను ఇలా హగ్ చేసుకున్నాడు. వ్యభిచారం చేసే స్త్రీని అమ్మా అన్నాడు. ఏమన్నాడు? అమ్మా అన్నాడు. తెలిసి తెలియక ఒక్క తప్పు చేస్తే దాన్నే గుచ్చి 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 పొడుస్తాం మనం. వ్యభిచారం చేసినటువంటి సహోదరిని అమ్మా అని పిలిచిన ప్రేమ, ప్రేమ నా యేసయ్య ప్రేమ. కొట్టు గట్టిగా చప్పట్లో. ఈ 3.5 సంవత్సరాల పరిచర్యలో ప్రేమ, ఆప్యాయత, ఆదరణను పంచిన గొప్ప దేవుడు. అరే ఒక్క మచ్చ చూపేయండి యేసయ్య మీద, ఒక్క మచ్చ. ఛాలెంజ్ విసిరాడు ప్రపంచానికి. నాలో ఏ పాపమైనా ఎవరైనా నిరూపించగలుగుతారు. ఒక్క మచ్చ చూపేయలేదు యేసయ్య.
అంత గొప్ప దేవుడు నా దేవుడు. ఈరోజు ఆయన స్వరూపాన్ని ధరించుకున్న నీవు, ఆయన రక్తములో కడగబడినటువంటి నీవు నీ నాలుక ఏ విధంగా ఉంది ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు మన ముందు మనుషులు ఎలా ఉంటారు? ప్రైజ్ లాడండి, ప్రైజ్ లాడండి, ప్రైజ్ లాడు బ్రదర్. పక్కకి వెళ్ళిపోయి శ్రీధర్ వేస్ట్, పక్కకి వెళ్ళిపోయి ఫిలిప్ వేస్ట్, ఆ అమ్మ వేస్ట్, బ్లెస్ అమ్మ గారు వేస్ట్. ముందు బ్లెస్ అమ్మ గారు మీరు సూపర్ అండి బాబాయ్, ఇంత కష్టపడుతున్నా మీరు సూపర్. పక్కకి వెళ్ళిపోయి ఏమంటారు? ఏమంటారా? ఏమంటారు? వేస్ట్ అంటారు. అమ్మ తేజ వేస్ట్ అంటారు, ముందుగుండి సూపర్ అంటారు. మనుషుల ప్రేమలవే, మనుషుల స్వభావాలవే. కానీ ఎవరు వేస్ట్ అన్నా, ఎవరు బెస్ట్ అన్నా నా దేవుడిని చేయి విడిచిపెట్టే దేవుడు కాదు. కొట్టుగట్టిగా చెప్పళ్ళు. హల్లెలూయా. నటన మనుషులలో ఉంటదేమో కానీ దేవునిలో ఉండదు. ప్రియ దేవుని జనాంగమా, హల్లెలూయా. మత్తయి సువార్త 5వ అధ్యాయం 37వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 37వ వచనం. మీ మాట అవునంటే అవును, అవునంటే అవును, కాదంటే కాదు, కాదంటే కాదు అని ఉండవలెను. వీటికి మించినది దుష్టుని నుంచి పుట్టినది. అమ్మా, దేవుని మందిరానికి వస్తున్న మీరు, ప్రార్థన జీవితం కలుగున్నటువంటి మీరు, మీ మాట అవునంటే అవునుండాలి, కాదు అంటే కాదు, అవును అంటే అవును, కాదు అంటే కాదు. దానికి మించి వస్తుందంటే అది లూసిఫర్ మాటే. చెప్పేది అర్థమవుతుందా, వ్యర్థమవుతుందా? మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. దానికి మించి వచ్చిందంటే అది దుష్టుని నుంచి వచ్చినటువంటి మాట. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఈరోజు నీలో నుంచి వచ్చే మాట నీ మాటనా, దుష్టుని మాటనా? మీకు ఒక విషయం చెప్తా వినండి. ఒక్క మాటకి కొంతమంది క్రీములు, పేస్టులు, దాన్ని ఏమంటారు, మసాలా కలిపి చెప్తారు కదా. మీకు అర్థమైందా డాడీ? లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా, కుర్రు యాడ్ చేసి చెప్తారు కదా కొంచెం. ఒకరికి యాక్సిడెంట్ అయ్యి ఇట్లా కాలు ర్యాసెస్ వచ్చింది అనుకో, కాలు ఇరిగిపోయింది, బతుకుతాడో లేదో తెలియదు, ఆల్రెడీ చచ్చిపోయే ఉంటాడు. ఇవన్నీ కూడా క్రీములు పూసి, అది చేసి, ఇది చేసి, ఏదో క్రియేట్ చేసి చెప్తారు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డవైతే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడాలి. లేనిది ఒకవేళ వచ్చి ఉంటే అది దుష్టుని నుంచి వచ్చింది. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చివరిగా మార్క్స్ వార్త 12వ అధ్యాయం 14వ వచనం. మార్క్స్ వార్త 11వ అధ్యాయం 12వ వచనం. 11వ అధ్యాయం 12వ వచనం చదువుతుంది. మరునాడు వారు బేతనియా నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలి కొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరము నుండి చూచి దాని మీద ఏమైనాను దొరుకునేమో అని వచ్చెను. దాని యొద్ద వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమీ కనబడలేదు.
ఏలయనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు, అంజూరపు పండ్ల కాలము కాదు. అందుకాయన ఇక మీదట ఎన్నటికి మీ పండ్లు ఎవ్వరును తినకుందురు గాక అని చెప్పెను. అది ఆయన శిష్యులు వినిరి. హల్లెలూయా. అంజూరపు చెట్టు చాలా గంభీరంగా కనపడుతుంది, కానీ అక్కడికి వెళ్ళగానే ఏం లేదు చెప్పాలి, ఏం లేదు, కాయలు లేవు. ఈరోజు మనుషులు కూడా అంతే, చూడగానే చాలా ప్రార్థన పరులుగా కనబడుతున్నారు, కానీ వారిలో ఏం లేదు చెప్పాలమ్మా, ఏం లేదు, ప్రార్థన లేదు. చాలా మంది చూడగానే పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్న వారిగా కనబడతారు. చర్చిలలో వెంటనే ఆత్మ పొందుకున్న వారిగా చప్పట్లు కొడతారు. ఇంటికి వెళ్ళగానే ఏం చేస్తారు, ఏమే ఎక్కువ చేస్తున్నా పెట్టి ఏరా ఎక్కువ చేస్తున్నా పెట్టరా, నేను తీసుకొచ్చిన కట్టిన డబ్బులతో ఎక్కువ చేస్తున్నా పెట్టి. నిజమండి, స్త్రీలు నలిగిపోతున్నారు, పురుషులు నలిగిపోతున్నారు. ఈరోజు నేను పడక మీద నుంచి లెగగానే 2 ఫోన్స్ వచ్చినాయి. ఆ 2 ఫోన్స్ కూడా ఒకరేమో గడ్డి మందు తాగేశారు, ఒకరేమో ఉరేసుకున్నారు. గడ్డి మందు ఎంత తాగినావురా బాబు అంటే 1/2 లీటర్ కంటే ఎక్కువ తాగేసిండు. దీనంతటికి కారణం ఏంటి? ఎందుకు తాగినవురా, ఎందుకు తాగావు? నా భార్య నన్ను నలుగురిలో పరువు తీసేసింది, అనిపించింది నాకు. ఇప్పుడు ఏమనిపిస్తుంది? బతకాలనుందిరా నాకు. ఏముందంట? బతకాలనుంది. 99.9% క్షణిక ఆవేశంలోనే అనేక మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఈ ఆత్మహత్య చేసుకోవాలని ప్రేరేపణ కలిగించేది ఎవరంటే లూసిఫర్. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. చచ్చిపోవాలని ఒక ఆశ. ఒక్కడే కొడుకు, వాడు 28 ఎకరాల ఆస్తికి ఒక్కడే కొడుకు. ఏమైంది? భార్య తిట్టేసరికి గడ్డి మందు తాగేశాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, కుటుంబాలు పచ్చగా కనబడుతున్నట్టుగా కనబడుతున్నాయి, కానీ ఆ కుటుంబంలో శాంతి లేదు, నెమ్మది లేదు. భార్య భర్తలు అన్యోన్యంగా కనబడుతున్నట్టుగా కనబడుతున్నారు, కానీ వారిలో ఏం లేదు, ప్రేమ లేదు, ఆప్యాయత లేదు. భార్య భర్తల మధ్యలో గొడవలు, కుటుంబాల మధ్యలో గొడవలు, అన్నదమ్ముల మధ్యలో గొడవలు, అక్క చెల్లెళ్ళ మధ్యలో గొడవలు. పైకి ఎలా కనపడుతున్నారు? ఈ అంజూరపు చెట్టు లాగానే గంభీరంగా కనబడుతున్నారు. ఎల్లి చూడగానే ఒక్క కాయ లేదో. ఈరోజు మీరు కూడా గంభీరంగా కనబడుతున్నారు, కానీ మీ కుటుంబాలలో నెమ్మది లేదు, మీ ఆత్మీయ జీవితంలో ప్రార్థన లేదు. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థన లేని జీవితాలు ప్రార్థన పరముగా మారును గాక. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా. ఆమేన్. పైకి ఎట్లా కనపడతాం? యేసయ్యా గంతులేస్తాం. లోపట ఏం లేదు, ప్రార్థన లేదు, ప్రార్థన జీవితం లేదు. అరే, ప్రార్థనలో ఉన్న కుటుంబం ఎలా ఉంటది? సంతోషంగా ఉంటది. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం. ఆయన సన్నిధిలో సంతోషం ఉండడం కాదు, ప్రార్థన ఉన్న కుటుంబం కూడా సంతోషంగా ఉంటుంది. మీరు చూడండి, కొన్ని కోట్ల రూపాయలు ఉంటాయి వాళ్ళ దగ్గర, ఆస్తులు ఉంటాయి, బెంచ్ కార్లు ఉంటాయి,
అన్నీ ఉంటాయి, కానీ వాళ్ళ జీవితంలో ఏం లేదు. తెలియని బరువు, తెలియని వేదన, డుష్యం డుష్యం డుష్యం. కానీ ప్రార్థన చేసుకునే చెల్లి, ప్రార్థన చేసుకునే చెల్లెమ్మ, భర్త టిఫిన్ కట్టుకొని కూలి పనికి వెళ్తున్నాడు అనుకో, భార్య, తండ్రి నా భర్త కూలి పనికి వెళ్తున్నాడు, మీరే తోడు నీడిగా ఉండండి, నా భర్త అయ్యా, నా యజమానుడికి మీరే తోడు నీడిగా ఉండండి. ఆమేనండి, ఆమె. అటువంటి భార్య ఉన్నవాడికి ఆ రోజంతా సంతోషమే. ఆమె. నాకేంద్రా, నా భార్య ప్రార్థన పర్రాలు. ఆమెనండి, వాడంటాడు, ఏమంటాడు తెలుసా, నా భార్య ప్రార్థన చేస్తా ఉంటది నా ఇంట్లో, నాకేమైతుందిరా అంటాడు. ఆనందం వేరే అండి, ఆ సంతోషం వేరే. ప్రార్థనలో ఉండే కుటుంబం, ప్రార్థనలో ఉండే కుటుంబము, ప్రార్థనలో ఉండే నాకేంట్రా మా నాన్న ప్రార్థన చేస్తాడు, ఆమె చేస్తాడు. నాకేంట్రా మా అమ్మ ప్రార్థన ఉంది. మీ పిల్లలు చెప్పగలుగుతారా, నా తల్లి ప్రార్థన నాకు తోడుగా ఉందని? చెప్పండి. నాకేంటి, నా పిల్లల ప్రార్థన, నా తండ్రి ప్రార్థన నాకుంది. గెలక బ్రదర్ చెప్పగలుగుతాడా నీ కొడుకులు, నా తండ్రి ప్రార్థన నాకుందని? మోహన్ రావు బ్రదర్ చెప్పగలుగుతారా, నా తండ్రి ప్రార్థన నాకుంది? ఆమేనండి, ఆమేనండి. మనం చెప్పుకోవద్దు, మీ పిల్లలు చెప్పాలి. ఆమేనండి, ఆమేనండి. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోతును, నీవే రాకపోతే నేనేమైపోతును. నేనుండాలేనయ్యా, 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 నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నేనుండాలేనయ్యా. 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 నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నేనుండాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా. అంజూరపు చెట్టు వలె కనబడుతూ మనలో ప్రార్థన లేకపోతే మనం సాధించేది పెద్ద సున్నా. మనలో ప్రార్థన ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. గలతీ పత్రిక 1:10 చదవండి ఒకసారి. గలతీ పత్రిక. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని చూచుచున్నానా, మనుషుల దయను సంపాదించుకొనుచున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూచుచున్నానా, నేను మనుషులను సంతోష పెట్టగోరుచున్నానా, మనుషులను సంతోష పెట్టుకోరుచున్నానా, నేనెప్పటికీ మనుషులను మనుషులను సంతోష పెట్టి వాడనైతే
క్రీస్తు దాసుడను కాకయే పోవుదును. హల్లెలూయా. మనుషుల దయ మనకు అవసరమా? చెప్పండి. హల్లెలూయా. మనుషుల దయ. మనుషులు ఏం చేస్తారు? వెంటనే గ్రేట్ అంటారు, వెంటనే వేస్ట్ అంటారు. మనుషుల దయ మనకొద్దు. ఈ మనుషుల దయ కోరుకునే కొంతమంది సింపతి బ్యాచ్ ఉంటారు. ఎవరిల్లు? అయ్యా ఇదిగో మా ఆయన ఎట్లా పడితే అట్లా తిట్టేసి వెళ్ళిపోయిండు. ఎవరికి చెప్పుకుంటున్నావు నువ్వు? ఇగో తేజ డాడీ నన్ను, ఏ రాజ్ కుమార్, తేజ డాడీ నన్ను ఇగో ఇట్లా తిట్టేశాడో. నువ్వు ఎవరికి దగ్గర పోయి చెప్పాలా? కానీ సింపతి కోరుకునే వాళ్ళు ఎవరి దగ్గరికి పోయి చెప్తారు? జాషవయ్య దగ్గరికి పోయి చెప్తాడు, లేదా రాఘవయ్య దగ్గరికి పోయి, ఇగో తేజ డాడీ నన్ను అట్లా గద్దిచ్చేసిండు, నేను పొద్దున్న ప్రేయర్కి ఒక్కరోజేగా ప్రేయర్కి లెగలేదు, టిఫిన్ పెట్టాడంట, చాయ్ పెట్టాడంట, ఎట్లా పడితే అట్లా తిట్టేశాడు, చాలా బాధగా ఉంది. ఈయన అవునా ఇలా అన్నాడా? అసలు అలా అనడం ఏంటి? మనుషుల దయ, మనుషుల దయ కోరుకునే వాళ్ళు మనుషుల దగ్గర సింపతి చెప్పుకుంటారు. దేవుని దయ కోరుకునే వాళ్ళు ఉపవాసం ఉండి కన్నీరు గార్చి ప్రార్థన చేస్తారు. గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్పండి కొట్టాలా, గట్టిగా చెప్పండి కొట్టాలా. హల్లెలూయా. కృప కలుగును గాక. హల్లెలూయా. మనుషుల దయ మనకొద్దు. మనుషుల దగ్గర నుంచి సింపతి మనకు అవసరము లేదు. దేవుని దగ్గర నుంచి మనం దయ పొందుకోవాలా. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీతో మాట్లాడతా. మనుషుల దగ్గరికి ఎంత కొన్ని పంచాయతీలు ఎట్లుంటాయి తెలుసా? ఊర్లలో పంచాయతీలు, అమ్మా ఇటు చూడండి, ఊర్లలో పంచాయతీలు ఎట్లుంటాయి తెలుసా? అరే నీకెందుకురా, అరే లక్కీ నీకెందుకురా, నీ తరపున నేను పంచాయతీ చేస్తానా. పంచాయతీలో కూర్చోగానే మాట మాట్లాడితేనే రే లక్కీ నీదేరా తప్పు. ఇదేంటి ఈయన సపోర్ట్ చేస్తా అన్నాడుగా, పోయి అటు ప్లేట్ తిప్పాడేంది. ఈయన సపోర్ట్ చేస్తా అని మళ్ళీ ప్లేట్ తిప్పాడేంటి. హల్లెలూయా. కృప కలుగును గాక. మనుషులు ఎప్పటికైనా ప్లేట్ తిప్పేస్తారు. ప్లేట్ దిప్పని దేవుడు ఒకరే ఒకరు, నజరేయుడైన యేసుక్రీస్తు దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. కృప కలుగును గాక. హల్లెలూయా. మత్తయి సువార్త 2వ అధ్యాయం 35 చివరిగా. మత్తయి సువార్త 2వ అధ్యాయం 35వ వచనం. 2వ అధ్యాయం 35వ వచనం. మత్తయి సువార్త 2వ అధ్యాయం. హల్లెలూయా, స్తోత్రమైన 12:35 చూడండి. సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములు తెచ్చును, దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములు చెప్పును. నేను మీతో చెప్పునదేమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. హల్లెలూయా. ప్రతి మాటకు మనం పలికే వ్యర్థమైన ప్రతి మాట గూర్చియు విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా. నీ మాటలను బట్టి నీతిమంతుడు అనియు తీర్పు నొందుదువు, నీ మాటలను బట్టి అపరాధివని తీర్పు నొందుదువు. హల్లెలూయా. లెక్క చెప్పవలసి ఉంది. ఏ మాటకి? నీ భార్య ముందు పలికే మాటకి, నీ భర్త ముందు పలికే మాటకి, నీ బిడ్డల ముందు పలికే మాటకి, లోకస్సుల ముందు పలికే మాటకి,
ప్రతి మాటకి లెక్క చెప్పవలసి ఉన్నది. కొట్టు గట్టిగా చెప్పండి, గట్టిగా ప్రతి మాటకి లెక్క అప్పజెప్పవలసి ఉన్నది. మలాకీ గ్రంథం 3:16 చివరిగా మలాకీ గ్రంథం 3:16. హల్లెలూయా. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమున స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు వ్రాయబడి ఉండెను. జ్ఞాపకార్థ గ్రంథము ఆయన సముఖమందు రాయబడి ఉండెను. నేను నియమింపబోవు దినము రాగా వారు నా వారై నా స్వకీయ సంపాదమై ఉందురు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. మనకంటూ ఒక జ్ఞాపకార్థ గ్రంథం ఉంది. ఆమేనండి. ఆ జ్ఞాపకార్థ గ్రంథంలో నీ పేరుండాలి. ఆ జ్ఞాపకార్థ గ్రంథంలో పౌలు పేరుంది, పేతురు పేరుంది, సమూయేలు పేరుంది, ఎస్తేరు పేరుంది. నీ పేరు కూడా ఉండాలి. చెప్పాల గట్టిగా, నీ పేరు కూడా ఉండాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. సోషల్ మీడియాలో ఎంతమంది కామెంట్స్ చేసినా మనకంటూ ఒక జ్ఞాపకార్థ గ్రంథం ఉంది. ఆమేనండి, 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 ఆమేనండి. ఈరోజు మనం మాట్లాడే మాటల ద్వారా గాయములు కట్టబడాలి. గాయాలు రేపొద్దు. పచ్చి పుండు మీద కారం చల్లితే ఎలా ఉంటది? ఎలా ఉంటదమ్మా? ఎలా ఉంటది? మంటుంటది. మన మాటల ద్వారా మంట తీసుకురావద్దు. మన మాటలు యాంటిమెంట్ లాగా మారాలి. మన మాటలు అయోడిన్ లాగా మారాలి. ఆమేనండి, ఆమేనండి. మన మాటలు అయోడిన్ లాగా మారాలి. మన మాటలు ఆయింట్మెంట్ లాగా మారాలి. మన మాటల ద్వారా ఓదార్పు కలగాలి. హల్లెలూయా. అసలే బాధల్లో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి నీకు అట్లనే కావాలా, నువ్వు అది చేసినావు కాదు ఇట్లయింది, నీకు అట్లనే కావాలా అని అనొద్దు. ఏం చెప్పాలా చెప్పండి? ఏం చెప్పాలా? ఏం చెప్పాలా? ప్రేమను పంచాలా, ప్రేమను పంచాలా, ప్రేమను పంచుదాం, ప్రేమను పంచుదాం. మన నాలుక ద్వారా ప్రేమను మాత్రమే పంచాలా. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. లేచి నిలబడదాం. నువ్వు మాట్లాడే మాటల ద్వారా కుటుంబము కట్టబడాలి. నువ్వు మాట్లాడే మాటల ద్వారా అనేక మందికి స్వస్థత రావాలి. నువ్వు మాట్లాడే మాటల ద్వారా ప్రేమ పంచాలి. ఈరోజు నువ్వు ఎవరైనా కావచ్చు, లేచి నిలబడి స్తుతులు చెల్లిద్దాం, స్తుతులు చెల్లిద్దాం, స్తుతులు చెల్లిద్దాం, స్తుతులు చెల్లిద్దాం, స్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా యేసయ్యా. అయ్యా, చేసి తెలిసి తెలియక మాట్లాడి ఉంటే మమ్మల్ని క్షమించండి. మా నాలుక ద్వారా మాట్లాడే మాటలు గాయములు కట్టబడాలి. గాయము రేపు మా నాలుక మాకు ఆశీర్వాదాన్ని తీసుకురావాలి, కానీ మా నాలుక మాకు శాపాన్ని తీసుకురావద్దయ్యా. మా పిల్లలకు నా నాలుక ఆశీర్వాదాన్ని తీసుకురావాలి, ఆశీర్వాదాన్ని తీసుకురావాలి, కానీ శాపాన్ని తీసుకురావద్దయ్యా. అయ్యా, మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని క్షమించండి అయ్యా, మమ్మల్ని క్షమించండి అయ్యా. అయ్యా, ఏదైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొల్దు. ఏదైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు,
నీ నామముకే మహిమంతా తెచ్చుకొల్దువు యేసయ్యా 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 ఏదైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకొల్దువు ఏదైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకొల్దువు యేసయ్యా 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 యేసయ్యా. ఈరోజు నీ జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. నీ నాలుక నీకు ఆశీర్వాదాన్ని తీసుకురావాలి. నీ నాలుక నీకు ఆశీర్వాదాన్ని తీసుకురావాలి. నీ నాలుక నీకు స్వస్థతను తీసుకురావాలి. నీ నాలుక నీ పిల్లలకు ఆశీర్వాదాన్ని తీసుకురావాలి. నీ నాలుక శాపాన్ని తీసుకురావద్దు. నీ నాలుక ఆశీర్వాద వచనాలే పలకాలి. నీ నాలుక యేసయ్యని స్తుతించే నాలుక, యేసయ్యని ఆరాధించే నాలుక. అటువంటి నాలుకతో బూతులు మాట్లాడొద్దు. అడుగు యేసయ్యని, అయ్యా తెలిసి తెలియక ఏమైనా తప్పిదములు చేసుంటే నన్ను క్షమించు. అడుగు యేసయ్యని, అయ్యా నన్ను క్షమించు నాయన, అయ్యా నన్ను క్షమించు, అయ్యా నన్ను క్షమించు నాయన. నన్ను లేవనెత్తు నాయన, నీ శక్తితో నింపు, నీ బలముతో నింపు నాయన. అయ్యా నన్ను లేవనెత్తు, 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 లేవనెత్తు ప్రభువా. Yes Lord, amen, amen. Thank you అయ్యా నీ Jesus. శక్తితో, నీ బలముతో నింపండి. అత్యధికమైనటువంటి అభివృద్ధిలోకి తండ్రి మమ్మల్ని నడిపించమని అడుగుతాం. ప్రతి ఒక్కరం అడుగుదాం, ప్రతి ఒక్కరు Hallelujah. Thank you Jesus. Hallelujah. ప్రభు యేసయ్యా సన్నిధానంలో ప్రభు మనందరితో మాట్లాడి ఉన్నారు. పరిశుద్ధాత్మ ఆయన మాటలు పట్టి, ఆయన మాటలు ఎత్తిపట్టి ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో చాలా అద్భుతమైన మాటలండి. ఈ నాలుక ప్రభుని స్తుతించేటట్లుగా ఉండాలి, మంచి మాటలు పలికేటట్లుగా ఉండాలి. వ్యర్థమైన వాటి కొరకు వ్యర్థమైన మాటలు మాట్లాడుతూ మన జీవితాన్ని నాశనం చేసుకునే వారిగా ఉండాలి. మన నాలుక ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడాలి. మన నాలుక అనేకులను ఆశీర్వదించేటట్లుగా ఉండాలి. మన ద్వారా అనేకులకు మేలు కలగాలి. అలాంటి జీవితాలుగా మన జీవితాలు ఉండాలని ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో జీసస్ తండ్రి మీ నామానికి స్తోత్రమయ్యా. అద్భుతమైన రీతిలో ప్రభా ఇదిగోండి మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రం. నాలుక అయ్యా అవయములో అన్నిటిలో ప్రాధాన్యమైనది అయ్యా. నాలుక గురించి ఈ రోజున మా అందరితో చాలా స్పష్టముగా మీరు మాట్లాడి ఉన్నారు. అబద్ధాలు మాట్లాడేవారిగా, వ్యర్థమైన మాటలు మాట్లాడేవారిగా, వ్యర్థమైన విషయాలను ఉచ్చరించే వారిగా అయా మా నాలుక ఉండదు, కానీ మిమ్మల్ని స్తుతించే నాలుకగా మా నాలుక ఉండాలని, అనేకులను అయా ఆశీర్వదించే నాలుకగా ఉండాలని మాతో మీరు మాట్లాడినందుకు స్తోత్రం. ఎన్నో విషయాల్లో మీరు మాట్లాడిన మాటలు నిర్లక్ష్యం చేస్తూ అయ్యా మా జీవితాలను నాశనం చేసుకుంటున్నామయ్యా. అలాంటి జీవితాలుగా మా జీవితాలు ఉండొద్దయ్యా.
మీకు మహిమను తీసుకొచ్చే అయా విధముగా మా జీవితాలు ఉండాలి. ప్రాముఖ్యంగా నిన్ను స్తుతించే నాలుకగా ఉండాలి. అందరూ ఉన్నప్పుడు ఒకలాగా, అయ్యా ఎవరు లేనప్పుడు ఒకలాగా మా జీవితాలు ఉండకూడదయ్యా. నీ సన్నిధానంలో ఎల్లప్పుడూ నిన్ను స్తుతించే వారిగా అయ్యా, ప్రతిరోజు ప్రతి క్షణము నీ నామాన్ని స్తుతించే వారిగా అయ్యా మేము ఉండే కృపను దయచేయమని వేడుకుంటున్నాం అయ్యా. చక్కని కీర్తనలు పాడుచు, చక్కగా ప్రార్థన చేస్తూ అయ్యా ఇదిగోండి నీ నామాన్ని స్మరిస్తూ ఘనపరుస్తూ ఉండే వారిగా మా జీవితాలు ఉండాలి ప్రభా. సహాయము చేయండి ప్రభా, అద్భుతము జరిగించండి ప్రభా. అయ్యా ఇదిగోండి అయ్యా ప్రభా, ఇదిగోండి సహాయము చేయండి ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే ప్రభా పశ్చాత్తాపడుతున్నారు, అడుగుతున్నారు దేవా నాలో నుంచి అయ్యా చెడ్డ మాటలు తీసివేయండి, నాలో నుంచి అబద్ధమైన మాటలు తీసివేయండి, నాలో నుంచి నీకు వ్యతిరేకమైన మాటలు తొలగించండి అయ్యా. అయ్యా నా నాలుక ద్వారా ఎన్నో విషయాల్లో ఎన్నో సార్లు మిమ్మల్ని బాధ పెట్టానయ్యా, ఎన్నో వ్యర్థమైన మాటలు మాట్లాడుతూ నేను అవమానపరచానయ్యా. అయ్యా ఇదిగోండి అలాంటి జీవితం నాకు వద్దయ్యా. అందరితో సమాధానకరమైన మాటలు నాతో ఉండాలి. అందరినీ అయ్యా ఇదిగోండి అందరినీ చక్కని రీతిలో నడిపించే మాటలుగా నా మాటలు ఉండాలి ప్రభా. నా మాటల ద్వారా, నా పనుల ద్వారా, నా చేతల ద్వారా అయ్యా ఇదిగోండి నా క్రైస్తవ జీవితం ద్వారా మీకు మహిమ రావాలయ్యా అని ప్రార్థన చేద్దామండి. తండ్రి సహాయము చేయండి ప్రభా. ఎంతమంది అయితే ప్రార్థిస్తున్నారు, ఎంతమంది అడుగుతూ ఉన్నారో అయ్యా ప్రతి ఒక్కరిని అయ్యా మీరు నడిపించమని వేడుకుంటున్నాం. ప్రతి ఒక్క చెడు అయ్యా మాల నుంచి తొలగించండి ప్రభా. సహాయము చేయండి ప్రభా. ఇంకను బలపరచండి అయ్యా. నీ నామాన్ని ఎల్లప్పుడూ స్తుతించే వారిగా, మీ నామాన్ని ఎల్లప్పుడూ మహిమపరిచే వారిగా అయ్యా మేముంటే కృపను దయచేయమని వేడుకుంటున్నాం. మా పరిస్థితులు ఏమైనప్పటికీ, మా స్థితిగతులు ఏమైనప్పటికీ మా నోటితో ఎప్పుడు మీ నామ స్మరణ చేసేవారికనే అయ్యా మీ ముందు గాక సహాయము చేయమని వేడుకుంటున్నాం ప్రభా. అయ్యా నేను ఆరాధించే వారిగా, ప్రార్థించే వారిగా, నీ నామాన్ని గణపరిచే వారిగా, సంతోషగానము చేసేవారిగా అయ్యా ఇదిగోండి అయ్యా చక్కని నీతి కలిగిన మాటలు, యథార్థత కలిగిన మాటలు, అయ్యా ప్రేమ కలిగిన మాటలు మా నోటిలో నుంచి పుట్టునుగా కానీ ప్రార్థిస్తున్నాం. నీ మాటలు ప్రాముఖ్యంగా మా నోటిలో ఉంచమని వేడుకుంటున్నాం. మేము మాట్లాడుతుండగా అనేకులు నీ మాధుర్యాన్ని మా ప్రభా మాలో చూచే విధముగా మా జీవితాలు ఉండును గాక. అలాంటి ప్రభా ఇదిగోండి మాటలు మా నోటిన ఉంచండి. అనేకులు మా ద్వారా ఆదరించబడాలి. అనేకులు మా నోటి ద్వారా అయ్యా ఇదిగోండి ప్రభా ఇదిగోండి అనేకులు ప్రభా తెలుసుకోవాలయ్యా నువ్వు ఎంత గొప్ప దేవుడువో. అలాంటి ప్రభా వారిమిగా మేము ఉండే కృపను దయచేయమని వేడుకుంటున్నాం. విన్న వాక్యాన్ని ఎత్తిపట్టి ప్రార్థించే కృపలోనికి మమ్మల్ని అందరినీ నడిపించండి. వాక్యాన్ని ఎత్తిపట్టి ప్రార్థిస్తూ మా జీవితంలో మార్చుకునే వారిగా అయ్యా మమ్మల్ని నడిపించమని వేడుకుంటున్నాం. ప్రతి ఒక్కరిని దయచే, ప్రతి ఒక్కరిని అయ్యా మీరు నడిపించండి, బలపరచండి అయ్యా. నీ మాటలు ప్రతి ఒక్కరిలో ఉంచండి. నీ ప్రేమనుంచండి, నీ దయనుంచండి, నీ కనికరానుంచండి, నీ జాలినుంచండి అయ్యా. ఇదిగోండి నీ అభిషేకము కలిగిన మాటలు ఉంచండి అయ్యా. ఇదిగోండి నీ ఆత్మచేత నింపండి అయ్యా. మేము మీ వారిమయ్యా, మీ సొత్తు ప్రభా, నీ వారిమిగా, మీ దాసులముగా అయ్యా మేము ఉండే కృపను దయచేయమని వేడుకుంటున్నాం. వ్యర్థమైన పనులలో పాలు పంచుకోకుండా, మాట్లాడే వారిగా కాకుండా అయ్యా ఇదిగోండి ఎల్లప్పుడూ ఆనందిస్తూ, ఎల్లప్పుడూ మీ నామాన్ని గణపరుస్తూ, సమాధానముతో అయ్యా ఇదిగోండి మేము మాతో పాటు అనేకులు మేమందరము కలిసి మీ నామాన్ని మహిమపరిచే కృపను దయచేయమని వేడుకుంటున్నాం. ప్రతి ఒక్కరిని ఇలాగానే ఆశీర్వదించండి, బలపరచండి. సేవకుడి నోటిన నీ మాటలు ఉంచి ప్రభా గొప్పగా మీరు ఉదయకాల సమయంలో మాట్లాడినందుకు స్తోత్రమయ్యా. మమ్మల్ని మేము సరి చేసుకునే చక్కని కృపను మాకు ఇచ్చినందుకు స్తోత్రం. ఇలాగనే సరి చేయబడాలి, అద్భుతం జరిగించండి అయ్యా. ఇంకను బలముగా నడిపించమని అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం ఉదయం 9 గంటల నుండి ఎస్పీజీ తమిళ్ చర్చ్, ఆల్ఫా హోటల్ వెనుకల, రైల్వే స్టేషన్ రోడ్, సికింద్రాబాద్. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం ఉదయం 9 గంటల నుండి జిమ్ఖానా గ్రౌండ్స్ ప్రక్కన కందుకూరి కళ్యాణ మండపం, భద్రాద్రి కొత్తగూడెం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం ఉదయం 9 గంటల నుండి హేమచంద్రపురం, ఇల్లందు బైపాస్ రోడ్, భద్రాద్రి కొత్తగూడెం.
అమలాపురం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మతేజ మినిస్ట్రీస్ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 4వ బుధవారం ఉదయం 9 గంటల నుండి కలెక్టరేట్ ఆఫీస్ ఎదురుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్, అమలాపురం. అమ్మతేజ మినిస్ట్రీస్ ఆదివారపు ఆరాధనలు. మొదటి ఆరాధన ఉదయం 9 గంటల నుండి హేమచంద్రపురం, భద్రాద్రి కొత్తగూడెం. రెండవ ఆరాధన ఉదయం 9 గంటల నుండి పండితపురం, ఖమ్మం. వివరముల కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 7286000072 మరియు 7286000071. మరొక ఫోన్ నెంబర్ 9346000100.